ప్రజలకు అందుబాటులో ఉంటూ విశేష సేవలు అందిస్తున్న టీడీపీ క్యాడర్పై దుష్ప్రచారం చేస్తే వారికి రావణగతే పడుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే వడేటి చంటి హెచ్చరించారు. పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి ఎమ్మెల్యే వడేటి చంటి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వడేటి చంటి మాట్లాడుతూ తమ క్యాడర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వాటిని చూసి ఓర్వలేక కొంతమంది తమ క్యాడర్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడ వెంకటరత్నం, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించవలసినవి ఏమన్నా ఉంటే మీ లెవెల్లో చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా అధికారులకు చెప్పాలంటే చెప్పి సూచించి ఆ పని అయ్యేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో రోజువారీ గ్రీవెన్స్తో పాటు శుక్రవారం స్పెషల్ గ్రీవెన్స్గా మేము కూడా భావించి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఆ రోజు జరుగుద్ది అని చెప్పి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున కూడా ఎక్కువ మంది అర్జీదారులు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎక్కువ మంది పెన్షన్లకు రావడం జరిగింది. అలా హౌసింగ్ లోన్స్ రావడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే డిజబిలిటీ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏలూరు హాస్పిటల్కి మార్పించి అవి కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అంటే అది కూడా ఒక సమస్య. మీరు ఎందుకనంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే వెళ్ళలేరు ఏలూరు నియోజకవర్గం. వాళ్ళకి స్లాట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఏలూరు మార్చుకోవాలంటే దాన్ని మళ్ళీ మేము ఆన్లైన్ చేసి ఇక్కడ స్లాట్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హౌసింగ్కి సంబంధించి ఈ రోజున పెడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 3 నెలలకు ఒకసారి రివ్యూ జరుగుద్ది. ఇవాళకి 1100 అప్లికేషన్లు ఆల్రెడీ ఇవ్వటం, అవి శాంక్షన్ అయిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే అప్లికేషన్లు వచ్చినాయో ఇవన్నీ కూడా పెడతాం జరిగింది. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ 6 నెలల లోపు వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ అవుద్దని చెప్తున్నాం. ఎవరైనా సరే ఒక్కసారి ఆఫీస్కి వస్తే ఆఫీస్కి మళ్ళీ మేమే ఫోన్ నెంబర్ చేసి ఎప్పుడు అవుద్ది ఏంటనే చెప్తాం. కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. మన కూటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. పెన్షన్లు తీయకపోవడం ఆనందదాయకం అయినప్పటికీ కూడా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ప్రజలు వేచి ఉన్నారో వాళ్ళలో కొంత భాగాన్ని మేము ఇవ్వాలని చెప్పాం. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రానవసరం లేదు, వాళ్ళకే ఫోన్ వచ్చేది అనేది మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా క్యాడర్ అంతా కూడా ఎక్కడికక్కడ గ్రీవెన్స్లో పాల్గొనటం కానీ, ప్రతి ఒక్కరు కూడా దానికి ఏదన్నా వార్డులో జరిగేటప్పుడు కానీ డివిజన్ స్థాయి నాయకులు అవ్వచ్చు, ఆ పై స్థాయి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏదైతే ఒక స్పందించే హృదయం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాలు అనేకమైనవి చేస్తున్నారు. కూటమి వచ్చిన తర్వాత అనేకమైన బ్లడ్ క్యాంపులు, అనేకమైన సహాయ సహకారాలు ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో ఇవన్నీ చూసి ఓర్వలేని కొంతమంది మా క్యాడర్ మీద దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. మేము ప్రజలకి నిబద్ధతగా పనిచేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా కల్పించాలి. ప్రజలు మమ్మల్ని ఏదన్నా మాట అంటే మా క్యాడర్ ఎవరినన్నా అన్నా కూడా మేము పడతాం. మేము చేసే పనికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు చెప్పాలి. అంతేగాని ఇది ఎవరో తెలియలేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలే ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మొన్న ఏదైతే రావణకి జరిగిన గతే వాళ్ళకు కూడా పడద్దని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.